తమ్ముడు టిఫిన్ టైంకి ఎలా వస్తానాడు, ఇంకా రాలేదేమిటి? ఎప్పుడు అన్నమాట తప్పడే. యు ఆర్ కరెక్ట్ అన్నయ్య, నీ తమ్ముడు ఎప్పుడు మాట తప్పడు. కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు. అబ్బే ఏది ఇప్పుడే. కూర్చో తమ్ముడు కూర్చో. అమ్మాయి లత. అన్నయ్య, లతను చాలా గారాభంగా పెంచుతున్నావు. క్రమశిక్షణలో పెంచకపోతే ఏదో ఒకనాడు మనకి శిక్ష వేసే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అమ్మాయి, నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఇక నా మనసులో లేదు. నీ అంత అందగాన్ని చూసిన కళ్ళతో వేడి మొహం కళ్ళు చూడలేకపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు జియా? అమ్మో నాన్న. ఏమిటి నాన్న? ఇంకేమిటమ్మా, అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా, మీ బాబాయ్ వేడెక్కిపోతున్నాడు. నువ్వు తొందరగా రావాలి. బాబాయ్ వచ్చాడా? వావ్, పద పద. హలో, ఉన్నారండి? ఒక్క నిమిషం. ఎవర్రా? ఎవరో మినిస్టర్ గారంటండి. మినిస్టర్ గారా? హలో, నమస్కారం అండి. ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా? చెప్పండి సార్. అదేనయ్యా, మన సదానందం లేడు, కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామ్మర్ది పేరుస్తాడు. రేపు ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ కుర్రని సెలెక్ట్ చేయి. అతనికి బొత్తిగా మెరిట్. మెరిట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా? అతను సెలెక్ట్ చేయి. అలాగే సార్, అలాగే. ఎవరన్నయ్య? మినిస్టర్ రాజశేఖరం గారు ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇమ్మని ఫోన్ చేశారు. ఇచ్చేస్తున్నావా? పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా. చిచ్చి, నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో. తమ్ముడు, అరే నువ్వు ఉండు బాబాయ్. నాన్నేమన్నా తెలుతో కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చాడు. నేను నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు. ఎంచేతంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు. ఉండు డాడీ, నేను ఉపాయం చెప్పనా? మెరిట్ లో నెంబర్ 1 కుర్రాడిని చూసి ఉద్యోగం ఇచ్చేయండి. మంత్రి గారు ఏమిటిలా చేశామని అడిగితే నాకు మతి మరపు ఎక్కువ, మీరు చెప్పిన కుర్రాడి పేరు అదే అనుకుని ఇచ్చేసానని బికమం పెట్టేయండి, సరిపోతుంది. అలా చేస్తావా? చేస్తావా లేదా చెప్పు. ఒప్పేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం ఆంజనేయులు, ఏం జరిగింది? యూ డోంట్ వరీ సార్, జస్ట్ కాల్ జారిందంటే. ఏం లైలా, నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా? ఏమోనండి, నాకు తెలియడం లేదు. సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైల్స్ జారిపోతుంటాయి. దీనికి ఏకంగా కాలే జారినట్టుంది. గారు, నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే పారండి. గీకోవాల్సిందే. అదేంటి? ఐ కన్వే మై హార్ట్లీ కండోలెన్సెస్. కండోలెన్సెస్ ఫర్ వాట్? పెద్దడు ఎవరైనా పోయాడా? లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు. అదేంటి? బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నిలబడి ఉండడం నాకు అలవాట్లేదు, ఏమనుకోకండి. బాబు, మీరు రాజశేఖరం గారి తాలూకే కదూ? యా, సీనియర్ కాల్స్ వచ్చా? పర్వాలేదు, తాగు బాబు. మినిస్టర్ గారు తాలూకు భానోజీరావు గారు. అవునవును, తెలుస్తూనే ఉందిగా. అయితే నేను వెళ్ళొచ్చా? మా మొహాన సిగరెట్ పొగ ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది. వెళ్ళరా బాబు. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఆర్ యూ మిస్టర్ భార్గవ? ఎస్ సార్. భార్గవరాముడు అంటే ఎవరు? తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ నరికిన వాడు. భూమి చుట్టుకొలత ఎంత? 7,900 మైళ్ళు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత? గంటకి 1000 మైళ్ళు. ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? డియాగో మరడోనా. ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి? స్వార్థపరుడైతే దేశానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం, నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. 1887వ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన 99 రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు కైజర్ రాజు కావడం వల్ల, అతను యుద్ధకాంక్ష గలవాడు, జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మీ నాన్నగారి వృత్తి? ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్. ఆఖరిగా ఒక ప్రశ్న. ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా? నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని. అలా ఎందుకు అనిపించింది? ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక, అడిగేవాడికి చెప్పేవాడు లోకు కనుక. అలా తెలబోకండి సార్. ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి? అతనుకున్న పురాణ పరిచయం,
అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్, అతనికి ఉన్న స్పోర్ట్స్ నాలెడ్జ్, ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు. మీరంతా అవకాశవాదులు, ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు. అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకొక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మాలు ఎక్కుతూనే ఉన్నాడు. ఎలా? తల్లి మెడలో మంగళసూత్రాలు అమ్మి, అవి ఖర్చైపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి. సార్, మహాత్మా గాంధీ తెల్లదొరతనాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్లదొరతనాన్ని మాత్రం పోగొట్టలేడు. ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు, వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు, వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు. మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్. మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది? హీఈస్ ఎ లయర్, హీఈస్ ఎ డెజర్టర్. కట్టుకున్న భార్యని, కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు. ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను. అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం. ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు. అమ్మా, ఇంటిని ఇల్లాలిని గాలి కొదిలేసి సంఘం చేత నమ్మకద్రోహి అని ముద్ర వేయించుకున్న ఆ మనిషిని ఎందుకమ్మా పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటావు? నిజాయితీ నిలకడలేని ఆ మనిషి మూలంగానే కదమ్మా మనం సమాజం నుంచి విసిరివేయబడింది. ఎందుకు ఇంకా మన నుంచి పారిపోయిన ఆ వ్యక్తి కోసం ఆరాటపడతావు? ఈ మనిషి నీడ ఇంట్లో ఉన్నంత కాలం మనకు పట్టిన పీడ అవగలదు, నాకు మనశ్శాంతి ఉండదు. భార్గవ, ఏమిట్రా ఈ పని ఏనాడో చేస్తుంటే నీ తల్లి నీ కళ్ళ ముందే గుండె పగిలి చచ్చేదిరా. అమ్మా, భార్గవ, మంగళసూత్రం కట్టించుకున్న నాకు లేని ద్వేషం నీకెందుకు ఆయన మీద? గుమ్మానికి రాసిన పసుపు, గుండెల మీద తాళి, నుదుటి కుంకుమ ఇంకా మిగిలిన్నాయంటే కారణం ఆ మహానుభావుడేరా. నేను బ్రతుకుండగా నువ్వు ఆయన్నే అనద్దు. తెరా ఇంటర్వ్యూకి వెళ్ళావా? వెళ్ళాను. ఏమైంది? పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏమిటో ఈ పెద్ద పెద్ద శ్లోకాలు చెప్తున్నావు, ఏమిటి దానికి అర్థం? పాపం పడినప్పుడల్లా భగవంతుడు అవతరిస్తాడట. అలాగే అవినీతి రికమెండేషన్లు పెరిగినప్పుడల్లా మనబోటి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఉష్కాకైపోతాయి. ఒక్క ముక్క అర్థం కాలేదు, ఏమిటి సరిగ్గా చెప్పు. నీ ఆటో తాళాలు ఎక్కడున్నాయి? ఎందుకు? ఉద్యోగం రాలేదని దేశాన్ని తట్టుకుండా నేను కూడా ఆటో నడుపుతాను. భార్గవ, ఆ మాట అనొద్దురా. ఈ కళతో నువ్వు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకోవడం చూశాను. ఈ కళతో నేను గవర్నర్ గారు అభినందించడం చూశాను. అటువంటి ఈ కళతోనే నువ్వు ఆటో నడపడం నేను చూడలేనురా. వద్దు. ఈ దేశంలో మేధావులు నిరాశతో, నిస్పృహతో, నిరుత్సాహంతో రోడ్డులు పడితే ఏం జరుగుతుందో నాకు తెలుసురా. ఏం జరుగుతుందిరా? రక్తపాతం. ఇండియన్ హిస్టరీ ఎక్కువ చదివినట్టున్నారా, అందుకే నీకు రక్తపాతమే గుర్తుకొస్తుంది. ఏరా, నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? అదొక్కటేరా మనపోటి మధ్యతరగతి వాళ్ళకి మిగిలిన ఆస్తి. జీవితం అనే ఆటలో నవ్వులాటే మనకి ఓదార్పు. సరే, నీ మాటలకు అమ్మ నొచ్చుకున్నట్టుంది, వెళ్ళి ఓదార్చు. ఓదార్చిన ఆగని ఆవేదన రానాయన అది. అయితే నన్ను ఓదార్చు. దేనికి? నీ పర్మిషన్ లేకుండా మన కాలేజీ ఓల్డ్ బాయ్స్ ఫంక్షన్ లో ప్రవరాకుడి వేషం నువ్వే వేస్తామని వరం ఇచ్చి వచ్చాను. పెరిగే కాకుండా వరాలు ఇవ్వడంలో కూడా శంకరుడు వేనా? నేను వెయ్యను, పో. చంపేవు పో.